ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుని గురించినటువంటి సంగతులు మనం వింటూ ఉన్నప్పుడు చాలా సంగతులు మనం తెలుసుకోవాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహింపరచెను. 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దెయ్యం పట్టినటువంటి ఒక స్త్రీకి నడుము వంగిపోయినప్పుడు ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండా ఉన్నటువంటి సమయంలో ప్రభు అయితే దగ్గరికి రమ్మని పిలిచి ఆమె బలహీనత నుంచి విడుదల పొందామని చెప్పినప్పుడు ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహింపరచడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు విశ్రాంతి దినాన ప్రభు అలా చేశారు? విశ్రాంతి దినాన స్వస్థపరిచినందుకు సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు కనుక ఆ దినముల్లో వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినం ముందు రావద్దని చెప్పారు. అందుకు ప్రభు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దైన గాడి వద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టిండు కదా. మరి 18 సంవత్సరాల నుంచి సాతాను ఈమెను బంధించి ఉంచాడు కదా. ఈమె అబ్రహాము కుమార్తె కదా, ఈమె విశ్రాంతి దినమందు విడుదల పొందాలి కదా అని చెప్పినప్పుడు ఆయన ఎదిరించినటువంటి వారందరూ సిగ్గుపడుతూ ఉన్నారు. ఒకరిని సరిచేయడానికి దేవుడు ఇంకొకరిని మహింపరుస్తూ ఉన్నాడు. ఇంకొకరి జీవితంలో దేవుని గొప్ప కార్యాలని జరిగేలా చేస్తూ ఉన్నాడు. అయితే ఎవరి కొరకైతే ఆయన చేస్తూ ఉన్నాడో వారి జీవితాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. తగిన కాలం ముందు వారికి ఉండేటువంటి బలహీనతలన్నీ ఆయన ఆశీర్వాదకరంగా మార్చివేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 11:43 ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినటువంటి లాజరు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పి పోనీటిన వార్త చెప్పాను. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూచిన యూదులను అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. చాలామందికి యేసుప్రభు మీద ఉన్నటువంటి అపోహలన్నీ అక్కడ తొలగిపోయేటువంటి అవకాశం కలిగింది. అందుకొరకు లాజర్ని అతను లేవనెత్తాడు. అయితే లాజర్ని దేవుడు ఎంతగా గణపరిచాడో చూడండి. ఈరోజు లాజరుతో ఏం పని ఉంది? ఒక కార్యం కొరకు లాజర్ని దేవుడు ఉపయోగించడం అనేది చూస్తూ ఉన్నాం. ఇంకా వారి కుటుంబంలో గొప్ప సంతోషంతో నింపబడ్డం, ఇంకా యేసుప్రభు తర్వాత వచ్చిన ప్రతిసారి ఇంకా ఘనమైనటువంటి స్వాగతం పలికేలాగా ఆ కార్యం జరిగింది. ఇంకా అనేక మంది యూదులు కూడా ఆయన వచ్చినప్పుడు వచ్చారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. కనుక దేవుని కార్యాలు గొప్పవి. ఈరోజు దేవుడిని పరిస్థితులను ఆధారంగా చేసుకొని అనేక గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 7:15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతన్ని ఆయన తల్లికి అప్పగించాను. ఆ ఊరి గౌని ఎదుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడినప్పుడు ఆమె తల్లి అయితే ఎంతగానో దుఃఖపడుతూ ఉంది. ఆ ఊరు జనాలందరూ కూడా ఆమెతో కూడా ఉన్నారు. అంతవరకే వారు ఉన్నారు. కానీ ప్రభు అయితే ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారందరూ నిలిచిరి. ఆయన ఎందుకు ముట్టారు? అందరిలాగా అతను ఆ సమాధానం ఇవ్వలేదు. చాలా శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. చిన్నవాడు లమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. అందరూ భయక్రాంతులైపోయారు. ఎంతోమంది దిగ్భ్రాంతి చెందారు. ఆయన గురించి మహింపరచడం ప్రారంభించారు. కనుక ఏదైనా నీ పరిస్థితులు ఎలాగున్నాయో ఎలాగున్నప్పటికీ కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. అదే సమయంలో దేవుడు అనేక మందిని ఆయన మారుస్తూ ఉన్నాడు. అది నువ్వు తెలుసుకోగలగాలి. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి బలహీనతలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తూ